సార్ ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్. మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది చైనాలో, చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని. మీరు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీ ప్రభుత్వం లో? ఇప్పుడు మేము నేతన్నకి 24,000 ఇచ్చాం, తిని కూర్చోవాలని ఇవ్వాల. 24,000 రూపాయలతో స్పిన్నింగ్ కి కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం. ఒక బిడ్డకి 15,000 అమ్మఒడి ఇచ్చాం. ఎందుకో తెలుసా? తిని కూర్చోటానికి కాదు. ఆ తల్లి ఆ బిడ్డకి స్కూల్కి పంపించేటప్పుడు పండగలకో లేకపోతే ఇంకో సందర్భంలోనో ఒక 2 బట్టలు కొనుక్కోవటానికి, లేకపోతే పుస్తకాలు కొనవటానికి, లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకి అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి 15,000 రూపాయలు ఇచ్చారు. రైతు భరోసాకి 13,500 ఇచ్చింది. రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు, నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాను. నువ్వు విత్తనాల సమయంలో అప్పుకి వెళుతున్నావు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగా ఎదురు చూస్తున్నావు. నువ్వు అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి 13,500 రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నాం తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా, జగనన్న ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తినటానికి ఇవ్వలేదు. వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు. ప్రతి మహిళకి 20 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుంది. ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది? 25 సంవత్సరాలు ఉంటాడు. అదే మహిళకి 45 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఆ భర్తకి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వస్తుంది. ఆ 60 సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది, పని చేయలేకుండా పోతున్నాడు, పొలంకి వెళ్ళలేకపోతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు ఆ భార్య కనిపిస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి, నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగును, పిల్ల డిగ్రీ చదువుతున్నాడు, కూతురు పెళ్లి వయసుకు వచ్చింది, నేను ఏదైనా చేస్తే బాగును ఎదురు చూసే ఆ చెల్లెమ్మకి నేను 18,750 రూపాయలు నీకు చేయూతనిస్తానక్క, నువ్వు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకో, దుకాణం పెట్టుకో, ఓ బట్టల దుకాణం పెట్టుకో, లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలు నువ్వు చదివించుకొని ఏడాదికి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు. ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ. ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తించిన మానవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత, ఒక ఆవేశం, ఒక కష్టం. ఇది మీరు నేను చెబితే రాలా. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోటాను కోట్ల మంది మహిళల్ని, అక్కల్ని, చెల్లెమ్మల్ని కలిస్తే వాళ్ళు అతను చెవిలో చెప్పినటువంటి మాటలు. ఆ కష్టాలే నవరత్నాలు, ఆ కష్టాలే పథకాలు. అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి అది. ఇప్పుడు నేను చెప్తున్నా, పాయింట్కి వస్తున్నా. చెప్పండి. మోసం చేయడానికి, ప్రజలను మోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? ఒకటి, పార్టీ కేడర్కి దూరమైనాం. నెంబర్ 1 మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ లేనిపోని వాగ్దానాలు ఇచ్చింది. ఎలా ఇచ్చారు? మేము బిడ్డకి 15,000 ఇస్తున్నాం. ఒక తల్లికి 2-3 బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చాం అమ్మవాడు. వాళ్ళు ఏం చెప్పారు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నా, నువ్వు వచ్చావా నీకు 15. ఇలా చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు. మీరేమనుకుంటారు? మీ ఇంట్లోనే 2 తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగన్, చంద్రబాబు నాయుడు వస్తే 2 తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా? ఎస్, అదే ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. ఇంకో మాట కూడా చెప్పాడు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల వరకు నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 3,000 కాదు, ఇస్తామని చెప్పాడు. ఒక్కడికైనా ఇచ్చాడా? ఆశపడ్డారే, ప్రతి మహిళ ఆశపడ్డారే. అలాగే రైతన్నకి జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు, నేను 20,000 ఇస్తానని చెప్పాడు. నమ్మారు. మీలాంటి నిరుద్యోగులు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. నమ్మారు. అంటే జగన్ ఇచ్చిన పథకాలకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలకు చాలా వేరియేషన్ కనబడుతుంది. ఇన్ని ప్రభుత్వ పథకాలు మాకు వస్తే జగన్ మంచోడే, బాగా చేశాడు, మా అన్న తమ్ముళ్ళలా చూసుకున్నాడు, కన్నబిడ్డలా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా, అందరి పిల్లలకి ఇస్తామంటున్నాడు కదా, ఆయనకి గెలిపిద్దామని గెలిపించారు. ఆశపడ్డారు, నమ్మారు. నమ్మి గోతులో పడ్డారు ఈ రోజు ప్రజలు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో తప్పు చేశాను, నా తమ్ముడిని ఓడించుకున్నాను, ఒక మాట నా అన్నను ఓడించుకున్నాను, నా బిడ్డను ఓడించుకున్నాను, నష్టపోయాను. ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమాలి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధను మీరు చూడండి ఒకసారి, వెళ్ళి ఆ బాధను చూడండి. ఇప్పుడు చెప్పు సార్. నేను ఎలక్షన్స్ టైంలో అంత సర్వే చేశాను, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని కలిసాను,
వైజాగ్లో బీచ్లో చేపలు పట్టుకునే అతన్ని కలిసాను, అందరు చేశాను. ఎవరికి ఓటు వేస్తారంటే కెమెరా పెట్టకపోతే చెప్తానని అన్నారు. కెమెరా ముందు చెప్పడానికి కూడా వాళ్ళు భయపడారు. అంటే నేను వైసీపీకి వెయ్యను అని చెప్పడానికి వాళ్ళు అంత భయపడ్డారు. అంటే భయంతో అంత జనం అక్కడ ఉన్నారు. లేదు, ముగ్గురు కాదండి, నేను చాలా ముగ్గురు కాదండి, నేను నిజంగా అంటే నిజంగా అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఎంత కాదండి ఒక 20-30 మందిని అయితే కలవడం జరిగింది. అలా ఎలా అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నా, నేను వీళ్ళని జడ్జ్ చేయకూడదు, వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు జనాలు ఇప్పుడు 7 నెలలు అయింది కదా, అంటే మీరు చెప్పండి, అంటే భయపడలేదు అంటారు అక్కడ జనాలు? సరేనమ్మా, సరే మేము ఓడిపోయాం, అయిపోయింది, ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, 7 నెలలు అయింది కదా, కనుక్కో సరే, ఇప్పుడు చేయ సర్వే, ఇప్పుడు ఇలా వెళ్దాం కదా, మన ఇద్దరం మాకు పెడదాం, కనుక్కోండి. నేను వస్తాను. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉన్నామంట. నేను అలా అనట్లేదు, ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే లేదు కదా, గత 5 డెవలప్మెంట్ లేదు. ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని పోర్టులు పెట్టారు, అవన్నీ డెవలప్మెంట్ కదా, మీకేం చూడు ఒక్క నిమిషం, 4 పోర్టులు ఇచ్చారు, 4 సీ పోర్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 కోట్లు. అంటే 4 సీ పోర్టుల టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది తెలుసా? నియర్ అబౌట్ 1 lakh crores, 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు ఉంటే మొత్తం ఎంతమంది పనిచేయచ్చో తెలుసా? ఒక్కొక్క పోర్టుకి 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే 40 నుంచి 50,000 బ్రతుకుతారు. మొత్తం ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కనీసం 2 లక్షల మందికి పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు 4 సీ పోర్టుల ద్వారా. స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 సీ పోర్టులు, జగనన్న వచ్చి 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కరోనాతో పోతే మిగతా 2.5 ఏళ్ళు 4 సీ పోర్టులు. చరిత్ర ఇది. అంతేకాదు 8 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి తెలుసు? 2 స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో మనకున్న మెడికల్ కాలేజీలు 11, దిక్కుమాల సంఖ్య 11. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి జాతికి అంకితం చేశాడు 2.5 ఏళ్లలో. ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ మేళ్లు కావా? వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఇచ్చారో, ఈ పోర్ట్లు ఏవైతే ఇచ్చారో ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నాడు. ప్రైవేటైజేషన్ చేయడానికే మేము పోర్ట్లు ఇచ్చింది, ప్రైవేటీకరణ చేయడానికి తమాషా చేస్తున్నారు. ఎవడండి కూటమి ప్రభుత్వం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.